ట్రైలర్ చూసాక ఒక రేంజ్ లో అయిపోయింది అన్న. ఇంకా అసలు నాకు 3 రోజుల నుంచి నిద్ర పట్టట్లేదు. సినిమా 10 నిమిషాల్లో సినిమా స్టార్ట్ అయిపోతుంది. ఇంకా పవన్ కళ్యాణ్ రేంజ్ అంటే చూపిస్తా అన్న. ఇంకా సూపర్ హిట్, ఇండస్ట్రీ హిట్ అన్న. మనకి రికార్డ్స్ ఇప్పుడు అవసరం లేదన్న, మనం ఎంజాయ్ చేయడం కావాలి. ఎంజాయ్ చేసేస్తాం, తుమ్మేస్తాం, అది చాలన్న మాకు. పవన్ కళ్యాణ్ కి ఏ సర్టిఫికేట్ అంటే ఇంకా అసలు ఊచకపోతే అన్న పీక్స్ లో చూపిస్తారు. ఇంకా ట్రైలర్ లో మీరు ఆల్రెడీ చూసారు, దానికి మించి ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బాబులకే బాబు కళ్యాణ్ బాబు. ఎందుకని ఇంత డిసప్పాయింట్ కూడా? డిసప్పాయింట్ అంటే ఒక సినిమా వల్ల అయిపోయింది. ఏ సినిమా వల్ల? అది ఏ సినిమా అని చెప్పండి కానీ అదొక హీరో వల్ల అయిపోయింది. కానీ అదే డైరెక్ట్ చెప్పొచ్చు. సినిమా వల్ల పేరు చెప్పండి కానీ లోపల వెళ్ళా కానీ పేపర్స్ లేవు, క్రాకర్స్ లేవు, ఏం లేవు. ఓన్లీ బందోబస్తు వల్ల. అవునండి, సేఫ్టీ కూడా ఫాలో అవుతారు. కానీ మా హీరో సినిమా మార్క్ వస్తుంది అంటే మాకు ఎంత ఇది ఉండాలి. అవును, సేఫ్టీ ఎవరికి ఇప్పుడు ఇన్ని రోజులు అవును చేసుకోకండి, జాగ్రత్తగా వెళ్ళండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఇంటికి వెళ్ళండి అని చెప్పి అన్నారు. సింపుల్ గా ఎప్పుడైనా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కానీ దేనికైనా కానీ జాగ్రత్తగా వెళ్ళండి, ఇంటికి వెళ్ళారు. కానీ మూవీ రిలీజ్ అయినప్పుడు కనీసం మీకు బ్యానర్లు కూడా పరిచయం, బ్యానర్ కూడా బ్యానర్ ఉంది. ఎప్పుడైనా బ్యానర్ కనీసం ఒక బ్యానర్ లేదా చెప్తా. సినిమా ఇప్పుడు లోపల క్యాకర్స్ పేపర్స్ అవుతుందో కనీసం బ్యానర్స్ ఉన్నాయా? కటౌట్ ఉంది, బయట దండు ఉందా? ఒక దండు ఉందా? ఏది ఏతమా పర్మిషన్ లేదు కదా మాకు పర్మిషన్ లేదు కదా. అది ఏతమా పర్మిషన్ లేదు మాకు. పర్మిషన్ కావాలంటావు? కావాలి. ఇదే డిపార్ట్మెంట్ ఆ రోజు కరెక్ట్ ఉంటుంటే, అదే ఇప్పుడు చెప్పలేదు అదే పుష్ప 2 సినిమాకి కరెక్ట్ ఉంటుంటే ఇప్పుడు ఈ పరిస్థితి రాకపోయేది. నిజం కదా, ఆ రోజు డిపార్ట్మెంట్ కరెక్ట్ లేకనే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. అవును, ఫ్యాన్సే డిపార్ట్మెంట్ కరెక్ట్ ఉన్నారు కదా. మేము వస్తున్నాం, మేము 10 మందిని పెడతాం, 15 మందిని పెడతాం, సరిపోతా? ఒక రాజకీయ నాయకుడు ఒక సినీ సెలబ్రిటీ వచ్చినప్పుడు ఎంత బందోబస్తు ఉండాలి, ఎట్లుండాలి అనేది వాళ్ళ తెలియదా? ఇప్పుడు హైకోర్టు కూడా స్టే ఉంటుంది కదా టికెట్స్ పెంపు పైన, ఏమంటారు? అవునండి, పెంపు పైన అంటే ఇప్పుడు ప్రతి సినిమాకి ఒక రేట్ ఉంటుంది, అవసరం సినిమాకి ఒక రేట్ ఉంటుంది. ఏ సినిమా కానీ ఇప్పుడు మొన్న పుష్ప 2 సినిమా వచ్చిందండి, దానికి బార్గెన్ టికెట్ 3000 ఇచ్చారు. 3000 కానీ మామూలుగా అంత లేదు, ఓన్లీ 800 మాత్రమే. రేపు ఒకవేళ రేపు ఉంటుండే 400 టికెట్. అదే పుష్ప 2 కి 3000 రేట్. సినిమా గురించి మనకి ఎందుకులే కానీ ఆ లోపల లుక్స్ ఎలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి చూసి? లుక్స్ అయితే మాత్రం సూపర్ అబ్బా. మా వాటిలో కత్తి పట్టుకుని వస్తుంటే దాని అమ్మ వేరే లెవెల్. అది ఓజీ అనే దానికి ఫుల్ ఫామ్ కి ఓజీ గంభీర అంతే. డైలాగ్ చెప్పు. ఒక్కసారి రావడం లేట్ అవచ్చు కానీ రావడం మాత్రం పక్కా, అది పక్కా. మొత్తం వైల్డ్ సినిమా అన్నారు కదా, ఫస్ట్ టైం తీస్తున్నారు. రియల్ గ్యాంగ్స్టర్ ఓజీ. ఈ సినిమా కోసం ఒక్కడే కాదు, ప్రతి స్టార్ హీరో సినిమా చూసే కోసం వేసిన సినిమా ఓజీ ఒక్కటి. మా ఓడు హిట్ ఫ్లాపులు కాదబ్బా, స్క్రీన్ కలవతే చాలు. అంటే అది స్టార్ మాకు. టికెట్ తీసుకున్నావు? ఎంత పెట్టి తీసుకున్నావు? చూడండి టికెట్ ఎంత పెట్టి తీసుకున్నావు? రేట్ చెప్పు. 3000. 800 3000.